And then finally the last parable he spoke was about the dragnet. ఆ తర్వాత ఆయన చివరి ఉపమానం చెప్పారు, అదేంటంటే వలను గురించి. The final day when the Lord will bring everything in and separate the good fish from the bad fish. చివరి దినమున ప్రభు లోపల ఉన్న వాటన్నిటిని బయటకు తీసుకువచ్చి మంచి చేపలను చెడ్డ చేపలను వేరు చేస్తాడు. And the good fish and those who are bad will be cast into the lake of fire. నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. And then Jesus asked them, have you understood all these things? ఆ తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని అడిగారు. And they said yes. అవును, గ్రహించామన్నారు. And then he said in conclusion, once you have understood, you must become a disciple. ఆయన ముగింపులో చివరిగా ఈ విధంగా చెప్తున్నారు, ఒకసారి మీరు గ్రహించిన తర్వాత శిష్యులు కావాలి. The scribe must become a disciple. శాస్త్రి శిష్యుడిగా అవ్వాలి. Not just understand scripture but practice it. ఏదో లేఖనాలను గ్రహించడం కాదు, కానీ వాటిని అభ్యాసం చేయాలి. So these parables are meant for practice, and then from our understanding we can bring out treasures both new and old. కాబట్టి మనం పాటించడానికే ఉపమానాలు చెప్పబడ్డాయి. ఆ విధంగా మన గ్రహింపు అను ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తీసుకుని రావు. So we've come to this point in our study in Matthew chapter 13 and verse 52, where at the end of the parables Jesus said these words to his disciples. ఇప్పుడు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనంలోనికి వచ్చాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలన్నీ చెప్పిన తర్వాత తన శిష్యులతో ఈ మాటలు చెప్పారు. They had just responded to Jesus' question when he asked them in verse 51, have you understood all these things? వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు వాళ్ళు స్పందించారు. It's quite amazing that all these parables, he asked them whether they understood it, and they said yes. ఇదెంతో ఆశ్చర్యము. ఈ ఉపమానాలన్నీ మీరు గ్రహించారా అని అడిగినప్పుడు అవును మేము గ్రహించామని వాళ్ళు చెప్పారు. I don't know whether they understood it very deeply, but they responded yes. వాళ్ళు లోతుగా అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళైతే అవునని చెప్పారు. And then he said, the scribe must become a disciple. ఆ తర్వాత ఆయన చెప్పారు, శాస్త్రి శిష్యుడిగా అవ్వాలి. What he meant was, a scribe is one who understands everything. ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటంటే, శాస్త్రి అంటే ప్రతిదీ అర్థం చేసుకునే వ్యక్తి. He has used his mind to grasp the intellectual part of the scriptures. తన వివేకమును బట్టి లేఖనాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. But the scribe must become a disciple. కానీ శాస్త్రి శిష్యుడవ్వాలి. That means he has to obey what he has understood. దాని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి ఏదైతే గ్రహించాడో దానికి విధేయత చూపించాలి. So when they said, yes, we've understood all these things, Jesus said, that's fine. Now you're scribes. మేము వాటన్నిటిని గ్రహించాము అని వాళ్ళు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే, అది మంచిదే, ఇప్పుడు మీరు శాస్త్రులు. Now you must become disciples who practice what you have understood. మీరు ఏదైతే గ్రహించారో వాటిని మీరు అభ్యాసం చేసే శిష్యులుగా ఉండాలి. That means you got to apply the truth of these parables to your life. ఈ ఉపమానంలో ఉన్న సత్యములను మీ జీవితంలోనికి మీరు అన్వయించుకోవాలి. For example, I'll just take two examples. ఈ రెండు ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే, the parable of the treasure in the field. పొలములో దాచబడి ఉన్న ధన నిధిని గురించిన ఉపమానము. Have you understood it? That this man sold all that he had to buy the field? ఆ పొలాన్ని కొనటానికి ఈ వ్యక్తి తనకున్నదంతా అమ్మివేశాడని మీకు అర్థమైందా? How do you apply it? మీరు దాన్ని ఏ విధంగా అన్వయించుకుంటారు? You must be willing to give up everything to recognize that Jesus Christ himself is that hidden treasure. ఆ దాచబడిన ధననిధి యేసుక్రీస్తు ప్రభు అని గ్రహించి మీరు కూడా సమస్తమును విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. Or the parable with the same meaning that he repeated in the man seeking for expensive pearls. అదే అర్థంతో ఆయన మరొక ఉపమానాన్ని చెప్పారు. అదేంటంటే, మంచి ముత్యాన్ని వెతుకుతున్న ఒక వర్తకుని గురించి ప్రభు చెప్పారు. And found a pearl of great price. ఆయన అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. If we see Christ as the pearl of great price, we'll be willing to give up everything on earth in order to have him. ఆ అమూల్యమైన ముత్యము ప్రభువే అని మనం కనుగొన్నట్లయితే, ఆ అమూల్యమైన ముత్యమును కలిగి ఉండటానికి ఈ భూమి మీద మనకు కలిగినదంతయు కూడా అమ్మివేయటానికి సిద్ధపడతాము. And we'll say like the psalmist, there is nothing, whom have I in heaven but thee, and there is nothing
on earth that I desire beside thee. అప్పుడు కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలము, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ భూమి మీద నాకేదీ అక్కర్లేదు. So that is the mark of a true disciple, ఒక నిజమైన శిష్యుని యొక్క గుర్తు ఆ విధంగా ఉంటుంది. who can say to the Lord sincerely from his heart, there's nothing on earth I desire beside you. యథార్థంగా తన హృదయంలో నుండి ఈ మాటని చెప్పగలడు, ప్రభువా నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. That's all I want, Lord. ప్రభువా నీవే నాకు కావాలి. And if we say that, then we have understood that parable. ఆ విధంగా మనం చెప్పినట్లయితే ఆ ఉపమానమును మనం అర్థం చేసుకున్నట్లు. And likewise all the other parables, about the thorns growing up and choking the good seed. అదే విధంగా మిగిలిన ఉపమానములన్నీ కూడా ముండ్ల పొదలు మొలిచి మంచి విత్తనమును అణచివేసినట్లుగా. We can understand it, but we got to make sure that thorns, the deceitfulness of riches and the anxieties of worldly things and all don't grow up to choke our Christian life. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ధన మోసము, ఈ లోకమునకు సంబంధించిన చింతలు అనే ముళ్ళు పెరిగి మన క్రైస్తవ జీవితమును అణచివేయకుండా మనం చూసుకోవాలి. Then we become disciples. అప్పుడు మనం శిష్యులమవుతాము. Otherwise we can preach wonderful messages on these parables and we are just scribes. లేనట్లయితే ఈ ఉపమానముల గురించి అద్భుతమైన వర్తమానాలు మనం చెప్పొచ్చు, కేవలం శాస్త్రులాగా ఉండొచ్చు. And that's why at the end of this section on the parables, Jesus said, the scribe must become a disciple. అందుకే ఉపమానాలు అయిపోయిన తర్వాత చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, శాస్త్రి శిష్యుడవ్వాలి. This is what Jesus taught. ఇదే యేసుక్రీస్తు ప్రభు బోధించింది. We're considering the subject of all that Jesus taught. యేసు బోధించిందంతయు అనే అంశమును మనం చూస్తూ ఉన్నాం. What Jesus taught was, it's not enough to be a scribe. యేసు బోధించింది ఏంటంటే కేవలం శాస్త్రిలాగా ఉంటే సరిపోదు, You got to be a disciple. నీవు శిష్యుడు అవ్వాలి. And then, once you're a disciple, you can, from the treasure you have in your life, ఒకసారి నీవు శిష్యుడు అయిన తర్వాత నీ జీవితంలో ఉన్న ధన నిధిలో నుండి, the treasure is what we have experienced of putting these teachings to practice in daily life. ఇక్కడ ధన నిధి అంటే ఏంటంటే ఏవైతే బోధలు మనం వింటున్నామో వాటిని మన అనుదిన జీవితంలో అభ్యాసం చేసినప్పుడు, and through trial and temptation and overcoming, శ్రమలు శోధనల ద్వారా వెళ్తూ వాటిని జయించినప్పుడు, then we have a treasure. అప్పుడు మనం ధన నిధిని కలిగి ఉంటాం. And from that treasure, we can bring forth and make other people rich. ఆ ధన నిధిలో నుండి మనము పదార్థములను తీసుకొని వచ్చి ఇతరులను ధనవంతులుగా చేయవచ్చు. Not with our knowledge, మనకున్న తెలివితేటలతో కాదు, but with what we have practiced of what we have understood. కానీ ఏదైతే మనం అర్థం చేసుకున్నామో దాన్ని అభ్యాసం చేయాలి. And new and old means we have experiences from past years. ఇక్కడ క్రొత్త పదార్థములు పాత పదార్థములు అంటే, పాత పదార్థములు అంటే గత సంవత్సరంలో మనం అనుభవించింది. But we must also be having continually new experiences with the Lord. ప్రభుతో మనము నిరంతరము కూడా క్రొత్త అనుభవాలను కూడా మనం కలిగి ఉండాలి. If you only have old experiences with the Lord, you're probably a backslider. నీవు ప్రభుతో కేవలం పాత అనుభవాలనే కలిగి ఉన్నట్లయితే బహుశా నువ్వు వెనక్కి దిగజారిపోయి ఉంటావు. A person who's walking with God does not have only experiences with the Lord to talk about from last year or year before that. దేవునితో నడిచే ఒక వ్యక్తికి ఎప్పుడు పాత అనుభవాలు లేక గత సంవత్సరంలో ఉన్న అనుభవాలే కాదు, కానీ క్రొత్త అనుభవాలు కూడా ఉంటాయి. He must be having current experiences. అతనికి ప్రస్తుతం ప్రభువుతో అనుభవాలు ఉంటాయి. Not necessarily every day, but something current that's recent. ప్రతిరోజు ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి సంబంధించి ఉంటాయి. What the Lord has spoken to him and done in his life and done for him. దేవుడు ఆ వ్యక్తితో ఏదైతే మాట్లాడాడో, తన కోసం ఏదైతే చేశాడో, తన ద్వారా ఏదైతే చేశాడో. Treasures new and old. పాత మరియు క్రొత్త ధన నిధులు. Remember that in the new covenant, ministry does not come by study. క్రొత్త నిబంధనలో పరిచర్య అనేది కేవలం చదవటం ద్వారా రాదు, or even by waiting on the Lord and hearing his voice. ప్రభు దగ్గర వేచి ఉండి కేవలం ఆయన స్వరం వినటం ద్వారా మాత్రమే కాదు. That is old covenant. అది పాత నిబంధన. In the old covenant, it was by hearing God speak.
పాత నిబంధనలో దేవుడు మాట్లాడినప్పుడు వినటం ద్వారా the old prophets would speak like that. ప్రవక్తలు ఆ దేవుడు చెప్పిన మాటలు విని వాళ్ళు మాట్లాడతారు. Moses would go up to the mountain and come down and tell people, come and hear what the Lord has said. మోషే పర్వతం మీదకు వెళ్లి దేవుని యొక్క మాటలు విని ఇక్కడికి రండి దేవుడు చెప్పేది వినండి అని మోషే అంటాడు. But in the new covenant, ministry comes through the trials God takes us through, as Paul says in 2 Corinthians in chapter 1. కానీ క్రొత్త నిబంధనలు అయితే దేవుడు మనల్ని తీసుకుని వెళ్లే శ్రమల ద్వారా పరిచర్యనిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. He says God allows us to go through all types of afflictions. పౌలు ఏం చెప్తున్నాడంటే అన్ని రకాల శ్రమల ద్వారా మనం వెళ్లేటట్లు దేవుడు చేస్తాడు. And He strengthens us. అయినా కూడా ఆయన బలపరుస్తాడు. In 2 Corinthians 1:4, the word comfort means strengthens and encourages. 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనంలో ఆదరణ అంటే ఆయన మనల్ని బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు అని. F-O-R-T comes in comfort, meaning a fort of strength. అక్కడ కంఫర్ట్ లో FORT ఫోర్ట్ అంటే మన కేడెము అని, బలము అని. God strengthens us in our affliction so that we may be able to strengthen those who are in an affliction themselves with the same strength that we received when God strengthened us. మనము శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు బలపరుస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని బలపరిచినప్పుడు ఆ బలముతో ఎవరైతే శ్రమల్లో బలహీనంగా ఉన్నారో వాళ్లను మనం బలపరుస్తాము. You see the number of times that word comfort or strength comes in that verse, 4 times. ఆ వచనంలో 4 సార్లు ఆదరణ, బలము అనే మాటలు వస్తాయి. The strength we receive in the trials we go through is our ministry to other people. మనం వెళ్లే శ్రమల్లో దేవుని దగ్గర నుండి మనం పొందిన బలమే ఇతరులకు మనం చేసే పరిచర్య. Because other people don't need an intellectual knowledge of God. ఎందుకంటే ఇతరులకు కావాల్సింది దేవుణ్ణి గురించిన తెలివితేటలు కాదు. They need to know how to overcome in their trials. వాళ్ళ యొక్క శ్రమల్లో వాళ్ళు ఏ విధంగా జయించాలో అది వాళ్ళకి కావాలి. And that can only come through what we have experienced. అది కేవలం మనం ఏదైతే అనుభవించామో దాని ద్వారానే వస్తుంది. And that's why Jesus Christ himself had to, in order to be our forerunner, had to go through every temptation that any man can ever go through. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనకు ముందు పరిగెత్తువాడుగా అవటానికి ఏ మనిషి అయినా వెళ్లగలిగిన ప్రతి శోధనలో ఆయన వెళ్లారు. He was tempted in all points as we are. We read in Hebrews 4 and verse 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం, మన వలె ఆయన అన్ని విషయముల్లోనూ శోధించబడ్డారు. And that is how he can run to the aid, it says in Hebrews 2:18, of those who are tempted today. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది, ఎవరైతే ఈనాడు శోధించబడుతున్నారో సహాయం కొరకు ఆయన దగ్గరకు మనం వెళ్ళవచ్చు. And if we are to run to the aid of people who are in trial and temptation today, we must be mini forerunners for others. ఈనాడు శ్రమల్లో శోధనలో వెళుచున్న వారికి మనం ముందుగా పరిగెత్తుచున్నట్లయితే మనం కూడా క్రీస్తు వలె చిన్నగా ముందు పరిగెత్తున్న వారి వలె ఉంటాము. We must be able to say to others, follow me as I follow Christ. అప్పుడు మనం ఇతరులకు ఈ విధంగా చెప్పగలగాలి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. Paul could say that. పౌలు ఆ విధంగా చెప్పగలిగాడు. And from his trials, the Paul the scribe became Paul the disciple. పౌలు తాను వెళ్లిన శ్రమలను బట్టి శాస్త్రి అయిన పౌలు శిష్యుడైన పౌలుగా మారాడు. And so that's what he's speaking about here. దాని గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. The great danger of lots and lots of preachers today is they are scribes. ఈనాడు అనేక మంది బోధకుల్లో ఉన్న అపాయము, ప్రమాదం ఏంటంటే వాళ్ళు శాస్త్రులు. They're not disciples. వారు శిష్యులు కాదు. They have a lot of head knowledge. వాళ్లకు బాహ్య సంబంధమైన తెలివితేటలు ఎంతో ఉన్నాయి. They can arrange their sermons so beautifully. వాళ్ళ వర్తమానాలను ఎంతో అందంగా వాళ్ళు చెప్పగలరు. But they have very little to speak from practical experience of the Lord took them through triumphantly in different situations. కానీ వాళ్ళ జీవితంలో దేవుడు అనేక పరిస్థితుల ద్వారా విజయవంతంగా ఏ విధంగా నడిపించారు అని అభ్యాసాత్మకమైన జ్ఞానాన్ని వాళ్ళు ఎవరు ఆ విధంగా చెప్పలేరు. Or help them to overcome sins, or help them to come to a glorious family life, or things like that. పాపాన్ని జయించడం లేక మహిమకరమైన కుటుంబ జీవితాన్ని ఏ విధంగా గడపాలి అలాంటి విషయాలు వాళ్ళు చెప్పరు. And if we don't have such a message,
we're still scribes. అలాంటి సందేశాన్ని మనం కలిగి లేనట్లయితే మనం ఇంకా శాస్త్రుల వలె ఉన్నాం. And that's the reason why the church suffers so much today. అందుకే ఈనాడు సంఘం ఎంతో బాధపడుతుంది. We have far too many scribes. Like Paul says in 1 Corinthians 4, for 10,000 teachers you may have one father. ఈనాడు అనేక మంది శాస్త్రులు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లుగా 10,000 మంది ఉపదేశకులు ఉన్నారు, కానీ తండ్రి ఒక్కడే ఉన్నాడు. And what the church needs is fathers and disciples who can bring forth out from their treasure experiences from the past as well as current experiences of what the Lord is teaching them right now. ఎవరైతే వాళ్ళ ధన నిధిలో నుండి పాత పదార్థములను అంటే పాత అనుభవాలను మరియు ప్రస్తుత అనుభవాలను ప్రభు వారికి ఏం బోధిస్తున్నాడో ఆ అనుభవాలను చెప్పగలిగే తండ్రులు శిష్యులు సంఘానికి ఎంతో అవసరం.